చంద్రబాబు నాయుడు మారారు, సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తున్నారు. అందులో భాగంగా తనతో తోడొచ్చి తన విజయానికి కీలకమైనటువంటి పవన్ కళ్యాణ్కి కూడా సముచిత ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఆయా ముఖ్యమంత్రుల ఫోటోలు పేషీల్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ పెడుతుంటారు. చంద్రబాబు ఫోటోలే ఇదివరకు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, జగన్ వచ్చాక జగన్ ఫోటోలు ఉంటాయి. ఇప్పుడు తన ఫోటోతో పాటుగా పవన్కి కూడా ప్రాతినిధ్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2 ఫోటోలు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలను అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పెట్టమని చెప్పి ప్రభుత్వ కార్యక్రమంలో 2 ఫోటోలు అధికారులు వినియోగించాలని, తక్షణమే ఐఎన్పిఆర్ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దాంతో ఈ 2 ఫోటోలు మూవ్ అవుతున్నాయి. అయితే అంతా బాగానే ఉంది, కానీ సంకీర్ణ ధర్మంలో మరి 3వ పార్టీని ఎందుకు మర్చిపోయారో అర్థం కాలేదు. ఎందుకంటే ఇందులో భారతీయ జనతా పార్టీ కూడా పార్ట్, మోడీ కూడా పార్ట్. మరి మోడీ ఫోటో ఎందుకు పెట్టట్లేదు అన్నటువంటి తెలియదు.